తిరిగి వారు దేవుని రాజ్యములకు అర్హులు కాదు. ఇక్కడ రెండవదిగా యేసు ప్రభువు ప్రారంభించినప్పుడు భూమి వణికింది అని రాశాడు. బండలు బద్దలాయెను. చూడండి, చరిత్రలో ఎవరైనా చనిపోయినప్పుడు బండలు పదవిత్వం చూసారా? బద్దలైపోవడం చూసారా? లేదు. ఎక్కడ కూడా బండల బద్దలవ్వలేదండి. ఎక్కడ కూడా దేవాలయపు తెర చిక్కిపోలేదు. తర్వాత భూమి వణకలేదు. మూడవదిగా బండలు బద్దలవ్వలేదు. సమాధులు తెరవబడిన. ఎందుకంటే తెలుసా? ఆయన మరణంలోనే ఉంది పునరుద్ధానం. ఆయన మరణంలో సమాధులు అంట తెరవబడిపోయినంట. మరి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు మరి ఏమంటే ప్రాప్తిలో సరిపోయారు, కానీ సమాధులు తెరబడాలి. ఈ మరణానికి వేరు, ఆ మరణానికి వేరు. ఈ మరణము మన నిమిత్తంలో ఆయన మనకిచ్చిన మాట. అందుకని సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఒకసారి స్తోత్రాలు.